అనిపిస్తుంది. మంగళగిరి అంతా ఆయన అంటే దేవుడి కింద చూస్తారండి. షేక్స్పియర్ అలాంటి తత్వం అతనిది. ఆ! అతను అనుభవం గలవాడు, ఆ! ప్రజా పరిపాలన అనుభవం గలవాడు. ఇవాళ మెగా సిటీ లేకపోతే అమ్మ నమస్తే అమ్మ. మీ పేరేంటమ్మా? శ్రీదేవి అండి, కాకరపర్తి శ్రీదేవి. ఓకే అమ్మ. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా పరిపాలన ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అసలు మంచిగా చేస్తున్నారు. పేదలకు అన్నం పెడుతున్నారు. అన్న క్యాంటీన్ కూడా ఓపెన్ చేశారు కదండి. ఆయన ఉంటే కడుపు నిండా తింటున్నారండి పేదవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే పాత పెద్ద పెద్ద కంపెనీలన్నీ మూసిపోయినాయి గతంలో. అంటే స్టీల్ ప్లాంట్ కంపెనీస్ కానీ, వైజాగ్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కానీ, ఇక్కడ ఉన్న చిన్న చిన్న సరౌండింగ్ కంపెనీస్ కానీ అన్నీ మళ్ళీ పైన ఉన్న మోడీ గారి ద్వారా ఫండ్స్ వచ్చి మొత్తం రెక్టిఫై చేసి రీఓపెనింగ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ బాగా చేస్తున్నారండి. ఆయన చంద్రబాబు గారిని అసలు చాలా ఆలోచించి ఏ నిర్ణయమైనా అందరినీ కలిపి కూర్చోబెట్టి మాట్లాడి అందరూ ఒప్పుకుంటే ఆ పని ఖచ్చితంగా చేస్తారండి. అంటే ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి పేద కుటుంబాన్ని ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆలోచన అంటే ప్రజలకి అందాలి అనే ఆలోచన ఆయనకు ఉండిద్ది అంటారా? ఈయన కూడా కరప్షన్ చేస్తారంటే తప్పుల్లో ఉంటారా? లేదండి, చాలా బాగా చేస్తారు ఆయన. ఏదైనా సరే అసలు ఆలోచించే పనే ఉండదు. ఆయన చేశారంటే వెనక్కి తిరిగి చూడవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు ప్రజలకి అంటే రాబోయే రోజుల్లో రోడ్లు కూడా మంచిగా కంప్లీట్ అయిపోవాలని రోడ్లన్నీ ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నా అంటున్నారు కదా. మీ సమీపంలో ఏమైనా రోడ్లు వేస్తున్నట్టు ఏమైనా కనపడ్డారా? అంటే ఇటు పక్కన ఉన్న సైడ్ కానీ, కంట్రికాక్ సైడ్ కానీ? ఏం కనపడలేదు కానీ మంగళగిరి సైడ్ అవన్నీ వేస్తున్నారండి. అంతా శుభ్రం చేస్తున్నారు. స్టేషన్ సైడ్ కూడా బాగా చేస్తున్నారండి. రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్డు మార్కెట్కి వెళ్ళే రోడ్లో మొత్తం అంతా శుభ్రం చేసి అన్ని కొలతలు తీస్తున్నారు. బాగా వేస్తున్నారండి. మనకి వరదలు వచ్చినప్పుడు కూడా అందరికి సక్రమంగా ఏమైనా కావాలి, ఇదే కదా మెయిన్ మునిగిపోయింది లొకేషన్. ఆదుకున్నారు ఈ గవర్నమెంట్ అప్పుడు? ఆదుకున్నారండి, ఇచ్చారు. ఇప్పుడు అదేవిధంగా అమ్మ అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి ద్వారా అంటే మంచి అభివృద్ధి, పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఉందా? అంటే పిల్లలకి కంపెనీస్ వాళ్ళ మీదే మనం ఆధారపడకూడదు. మన పిల్లల్ని కూడా మనం చదివించుకోవాలి కదండి. వీళ్ళు సరిగ్గా స్కూల్కి వెళ్ళకపోతాం, వాళ్ళని అనుకోవడం తప్పు కదా. ముందర మనం కష్టపడాలి. మనం కష్టపడి మనం చదువుకొని అప్పుడు ఉద్యోగం ఉన్నాయా అని బతిలాడితే వాళ్ళు ఇస్తారనమాట. మరి అదేవిధంగా లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు మొన్న అక్కడికి వచ్చారు కాలేజ్ గడికి. సో ఎలా అనిపించింది? లోకేష్ గారి ద్వారా కూడా మంచి స్టూడెంట్స్ మంచిగా చదువుకొని ముందుకు వచ్చే అవకాశం ఉండిద్ది ఆయన సపోర్ట్ ద్వారా? ఆయన గురించి చెప్పాలంటే ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన లేదు. పనితీరు ఎలా అనిపిస్తుంది? మంగళగిరి అంతా ఆయన అంటే దేవుడి కింద చూస్తారండి. లోకేష్ గారిని చాలా సులకనగా చూసేవారు కదమ్మా. చూసేవారండి. అదే తిన్నా కూడి మర్చిపోతారంటారు చూసారా, ఆ టైపులో. ఇప్పుడు లోకేష్ గారు చూస్తుంటే ఆయన పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? ప్రజలతో చేసే పని చాలా బాగా ఆదుకుంటున్నారండి. అసలు మంగళగిరిలో అయితే ఆయన దేవుడి కింద చూస్తారు. అసలు ఏదైనా సరే లోకేష్ గారిని అండి మంగళగిరిలో అసలు దేవుడి కింద చూస్తారు. అసలు మేము కూడా మంగళగిరే వెళ్ళిపోదామని అనుకుంటున్నామండి. అంత బాగా చేస్తున్నారు లోకేష్ గారు. చాలా బాగా చేస్తున్నారండి. అసలు పేదవాళ్ళకి బండ్లు ఇవ్వటం, ఇస్త్రీ బండ్లు ఇవ్వటం, మేము ఇస్త్రీ చేసుకొని బతుకుతామండి. అంటే లోకేష్ గారు ఇలా బండ్లు ఇవ్వడం చూసారా మీరు అక్కడ సమీపంలో? లేదండి, అసలు దారి పొడుగుతా ఎక్కడ చూసినా సరే ప్రతి ఇంటి ముందర బండి, ఫోటో కానీ అసలు బ్యానర్లు ఏంటి. అసలు మంగళగిరి నిన్న 3 వంతులు ఉంటాయండి అసలు ఆయనయే. అసలు ఎక్కువగా అసలు లోకేష్ గారు అంటే అసలు మంగళగిరిలోనే ఆయన అక్కడి నుంచి వచ్చారా అనుకుంటామండి. సింగనార్ నుంచి మంగళగిరి వెళ్ళిపోదాం అనే ఆలోచనలో ఉన్నారు అయితే మీరు? నేను మాత్రం అట్టగా అనుకుంటున్నానండి. అక్కడికి వెళ్తే ఆ బాబు ఏదన్నా నాకు ఏమన్నా బండి ఏమన్నా ఇప్పిస్తాడేమోనని. బాబాయ్, చంద్రబాబు నాయుడు గురించి అసలు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? షేక్స్పియర్ అలాంటి తత్వం అతనిది. అతను అనుభవం గలవాడు, ప్రజా పరిపాలన అనుభవం గలవాడు. ఇవాళ మెగా సిటీ లేకపోతే, మెగా సిటీ చేయకపోతే ఈ ఇవాళ కప్పులు కడగటానికి, హోటల్లో క్లీన్ చేయడానికి ఎంఏలు చదువుకొని డిగ్రీలు పాస్ అయికొని ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు, కేరళ వాళ్ళు అందరూ ఫారెన్లో ఉన్నారు. మా పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళు ఇద్దరు సౌదీ అరేబియాలో ఉన్నారు. అలాంటి ఆ మెగా సిటీ ఇక్కడ తయారు చేయటం చంద్రబాబు నాయుడు వల్ల కాకపోతే ఇంకొకరి వల్ల కాదు. ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. ఏ గవర్నమెంట్ బ్రిటిష్ వాడి దగ్గర నుంచి మనం ఎప్పుడు తీసుకున్నాం? 40 ఏళ్ళు 48 మనకి అధికారం వచ్చింది. ఏ గవర్నమెంట్ అని చేయగలిగారా?
ఏం చేయాలి, అదొక చంద్రబాబు చేశాడు అని అదొక్కటే. అదే లోకేష్ గారు, నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తావు? లోకేష్ గారు గారు చేస్తారో చెయ్యరా అన్నటువంటిది ఇంకా అనుభవం లేదు కదా, అతనికి అనుభవం లేదు కదా, ఏది చేయాలి ఏంటి చేయాలని. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశ ప్రకారం అతను చేస్తాడు. చంద్రబాబు నాయుడు ఒక్కడే మొత్తానికి హ్యాండ్ ఓవర్ అంటారా ప్రభుత్వాన్ని రన్ చేసేది? ప్రభుత్వాన్ని నడిపించే దానిలో హెడ్ అతనే. ఏంటి ఏ పార్టీ అధికారంలో, మా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది కార్పొరేషన్లో బాగానే చేశారు, వాళ్ళని నిలబడనివ్వలేదు. అప్పుడు నిలబడనివ్వలేదుగా. ఈ రోడ్డు కమ్యూనిస్ట్ పార్టీ వేసినటువంటి రోడ్డు ఇది ఇప్పుడు ఎంతకాలం అయింది, చెక్కు చెదిరిందా చూడండి. నిన్న తీసుకున్న డెసిషన్ ఎలా అనిపిస్తుంది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద మీ అభిప్రాయం? ప్రజాక్షేమం ఎవరు కోరితే అది మంచిదండి. ప్రజాక్షేమం కావాలి, ఏం చేసినా ప్రజలకు ఉపయోగపడే చేయాలి, ఉపయోగపడేది చేయాలి. అదొకటి, అదే అందరికీ సంతోషం. చంద్రబాబు నాయుడు చేస్తాడు ప్రజలకు ఉపయోగపడేది, చేస్తాడని అందరి నమ్మకం, నా నమ్మకం కూడా అదే. ఎందుకంటే ఇంత సీనియర్ ఇంత స్కిల్డ్గా మాట్లాడుతున్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారు? మీరు ఏం చూసి నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడిని? చూసి నమ్ముతారంటే ప్రయోజనానికి ప్రజలు పొట్ట నింపుకొనటానికి చదువుకునే వాళ్ళకి వాళ్ళ ధార్మిక ధర్మం చేశాడని ఒక నమ్మకం. అదే చదువుకుని వాళ్ళ కప్పులు కడగకుండా ఇతర దేశాల్లో ఉద్యోగం చేయడానికి అర్హత చూపించేది ఒక చంద్రబాబు నాయుడు ఒకటే.